జై శ్రీరామ్ అందరికీ శ్రీ గురుభ్యో నమః. మధుర అండ్ బృందావన్ ఈ యాత్రలో మనం చూసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి నేను ఇవి చెప్తాను. ఒక్కసారి అందరూ కూడా నోట్ చేసుకోండి ప్లీజ్. మొదటగా మనం చూసుకోవాల్సింది కృష్ణ జన్మస్థానం. స్వామి జైల్లో పుట్టారు కదా, ఈ కంసుడి కోట, కృష్ణ జన్మస్థానము, ఆ జైలు మొత్తం ఇక్కడ ఉంటాయన్నమాట. దీని తర్వాత మనం చూసేది ద్వారకాధీశ్ మందిర్. ఈ ద్వారకాధీశ్ మందిర్ అనేది ఏంటంటే స్వామి చిట్ట మధురని వదిలిపెట్టేసి వెళ్ళిపోయే ముందు ఆయన ఉన్నటువంటి ప్లేస్ కింద చెప్తారనమాట. ఈ తర్వాత మనకుంది విశ్రాంత్ ఘాట్. కంసుడిని చంపేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి రాక్షసుల్ని చంపేసిన తర్వాత యమునలో స్నానం చేసి ఆయన సేద తీరినటువంటి ప్లేస్ విశ్రాంత్ ఘాట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడే యమునాదేవి యొక్క గుడి ఉంటుంది మనకి. తర్వాత మీరు మెయిన్గా మన పూర్తి బృందావనంలో చూసుకోవాల్సినటువంటి మెయిన్ టెంపుల్ వచ్చేపాటికి బిహార్జీ మందిర్. ఇది చాలా రష్గా ఉంటుంది. చాలా 6-7 వేస్ ఉంటాయి వెళ్ళటానికి. వన్ ఆఫ్ ఏ వే ఏ సెక్టర్లోంచి వెళ్తారో, ఏ సెక్టర్లోంచి బయటికి రావాలో ఒక్కసారి తెలుసుకుని దీనిలోకి వెళ్ళండి. ఇది చాలా చిన్నగా ఉంటుంది ప్లేస్, బట్ కాకపోతే జనం చాలా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ కింద కనిపిస్తుంది స్వామి రిపిల్కా అనమాట. అలాగే మీకు తర్వాత చూపిస్తుంది రాధా మదన్ మోహన్ మందిర్. కృష్ణుడి యొక్క మునిమనవుడు అయినటువంటి వజ్రనాభుడు కట్టించినటువంటి గుడి ఇది. ఇక్కడ స్వామి యొక్క లీల అంటే కాళీమర్దనం కోసం చెరువులో దూకి కాళీయుడిని మదించిన తర్వాత ఆయన తడిచిపోయి ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చోవటం వల్ల ద్వాదశాదిత్యులు వచ్చి పరమాత్మకి వేడి కల్పించి ఆయన జుట్టు అదంతా ఆరేలాగా చేసినటువంటి ప్లేస్ అంటారు అనమాట. తర్వాత మీకు కనిపిస్తుంది రాధా దామోదర్. ఈ రాధా దామోదర్ అనే ప్లేస్ ప్రత్యేకించి స్వామివారు ఇతవంశ హరిదాస్ గారు ఎక్కువ కాలం నడవలేకపోయి ఆయన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుంటే ఆయనకి ఒక పాదాన్ని ఆయన నుంచున్నటువంటి చరణ పాదాన్ని ఒక దాన్ని ఇచ్చి ఆయన రోజు గోవర్ధన పరిక్రమణ చేసేవారు. లేట్ అయిపోయిన తర్వాత గోవర్ధన పరిక్రమణ అదే వయసు అయిపోయిన తర్వాత చేయలేకపోతున్నానని బాధపడుతున్నప్పుడు దీని చుట్టూ 4 సార్లు తిరిగితే మీకు గోవర్ధన పరిక్రమణ జరిగినంతటువంటి పుణ్యాన్ని ఇస్తానని చెప్పి ఆయన అన్నారనమాట. సో దాని తర్వాత మీరు చూస్తుంది మీరాబాయి సమాధి. ఇక్కడ మీరాబాయి సమాధిని చేశారు. ఆవిడ పార్థవ శరీర్ అని ఆవిడ కృష్ణుల్లో ఐక్యం అయిపోయారు. తర్వాత మీరు చూస్తుంది నిధివనం. ది మోస్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ప్లేస్ నిధివనం అనమాట. ఈ నిధివనంలో స్టిల్ ఇప్పటికీ రాధా మాధవులు ఇద్దరు ఏకాంతంలో గడుపుతారని, ప్రతిరోజు రాత్రికి వస్తారని, ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు రాత్రి వాళ్ళు అక్కడే పడుకుంటారని చెప్పి ప్రతిరోజు వీళ్ళకి రాత్రికి ఏకశయనం అంటే అది వేస్తారనమాట. మనకి స్వామిని అమ్మవారిని ఒక చోట చేర్చి ఎలా అయితే మనం ఏకశయనం చేస్తామో అది ఇక్కడ జరుగుతుంది. తర్వాత మీరు చూస్తుంది రాధా శ్యామసుందర మందిర్. ఇది జైపూర్ నుంచి అంటే ఉన్న అందరిలో కల్లా చాలా ముద్దుగా అందంగా ఉండేటువంటి స్వామి ఈయనని చాలా ప్రతీతి. తర్వాత రాధా గోవింద్ మందిర్. ఈ రాధా గోవింద్ మందిర్ అనేది ఏంటంటే జైపూర్ మహారాజు గారు సూర్దాస్ గారి కోసం ప్రత్యేకించి కట్టించినటువంటి ప్లేస్. ఈ కింద మీకు కనిపిస్తుంది శ్రీ రాధా మదన్ మోహన్ మందిర్. ఈ రాధా మదన్ మోహన్ మందిర్ వచ్చేపాటికి ఏంటంటే స్వామి సాలగ్రామాల్లోంచి ప్రత్యేకించి బయటికి వచ్చి అందరికీ కనపడి రూపు చరణాలు దాల్చుకున్నటువంటి ప్లేస్ అనమాట. ఈ కింద మీకు కనిపిస్తుంది రాధా వల్లభ్. రాధా వల్లభ్ అంటే చాలా చిన్న పిల్లాడుగా ఉన్నటువంటి కృష్ణుడు, బాకే కృష్ణుడు ఎంత చిన్నగా ఉంటాడో అలాంటి కృష్ణుడు ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఇన్ని ఎందుకు ఉన్నాయి అంటే స్వామి ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఒక్కొక్క లీల చేశారనమాట. ఆ లీల చేసిన చోటల్లా ఒక్కొక్క మందిరాన్ని కట్టారు. సో మీరు చూసుకోవాల్సింది గోపీశ్వర్ మహాదేవ్. శివుణ్ణి ఫస్ట్ టైం ఆడవ రూపంలో చూసేటువంటి విశేషమైనటువంటి రూపం ఇది. ఇక్కడ పగలపూట అంతా కూడా ఆయన ఎలా ఉంటారు, రాత్రిపూట అయ్యేపాటికి రాసు చూడటానికి వెళ్ళాలి అంటే ఎవరు అక్కడ కృష్ణుడు తప్పించి మరో మగవాడు ఉండకూడదు అనమాట. సో రాధాదేవి అనుగ్రహంతో వెళ్ళిన వాళ్ళందరూ ఆడవాళ్ళగా మారిపోతారు. అలా శివుడు కూడా ఆడవేషంగా మారిపోయినటువంటి రూపం అనమాట. అందుకే ఇక్కడ స్వామి పేరు గోపీశ్వరి మహాదేవ్ అంటారు. సో మీకు తర్వాత కనిపిస్తుంది ఈ కాళీయమర్దన ప్లేస్. ఒకప్పుడు ఇక్కడ యమునా నది ఇక్కడ వరకు ఉండేది. ఈ ప్లేస్లోనే ఆ కాళీందిని మర్దించి తలలపైన కృష్ణపాదాలను వదిలిన ప్లేస్. ఈ తర్వాత మీకు కనిపిస్తుంది చీర్ ఘాట్ అనమాట. మనం చెప్తాం కదా గోపికా వస్త్రాపహరణం జరుగుతుంది, ఆ ప్లేస్ ఇది. అలాగే ఆ కింద మీకు కనిపిస్తుంది కదా ఆడవాళ్ళందరూ కూడా బట్టలు విప్పేసి స్నానం చేయటం వల్ల దోషం వచ్చి వాళ్ళకి కలుగుతుంది. అప్పుడే కదా వస్త్రాపహరణం ఆయన చేస్తాడు. ఆ గోపికలందరి చేత ఆయన కాచాయిని వ్రతం చేయించి సాక్షాత్ కృష్ణుడు అమ్మవారిని కిందకి రమ్మని అడిగినప్పుడు ఆవిడ వచ్చినటువంటి ప్లేస్ అనమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసెస్లో ఇదొకటి. ఈ తర్వాత ఉంది తటియాస్థాన్. ఇది నాకు తెలిసి
దాదాపు 2000 సంవత్సరాలుగా ఏ కొంచెం కూడా మార్పు లేకుండా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే దీనిలో కరెంట్ ఉండదు. ఆ బావి కానీ ఏవి కూడా వాళ్ళు ఒక్కటి కూడా మార్చలేదు. సూర్యదాస్ గారు ఉన్న టైం నుంచి, హరిదాస్ గారు ఉన్న టైం నుంచి ఎవ్రీ థింగ్ అలాగే ఉంచిన ప్లేస్ అనమాట. ఇక్కడ చెట్టుని కానీ ఆకుని కానీ కూడా గిల్లకూడదని చెప్తారు. ఎందుకంటే యోగులు ఉండేటువంటి ప్లేస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బీహార్జీ గారు దొరికింది ఇక్కడే అనమాట. ఈ తర్వాత మీరు చూస్తుంది బర్సానా, రాధాదేవి యొక్క కోట. రాధాదేవి రాజుగారి కూతురు అనమాట. ఈయన పెద్దపాలేరు ఒక కొడుకు కృష్ణుడు. సో ఇది వ్రజగీతలో చెప్పబడి ఉన్నటువంటి గీత అనమాట. సో నేను దాని గురించి కథ మీకు తర్వాత ఎప్పుడైనా చెప్తాను. ఇక్కడ ఉన్నది రాధాదేవి ఇంపార్టెంట్ అయిన గుడి. మీకు ఆ కింద కనిపిస్తుంది కీర్తి మందిర్. అది కొత్త టెంపుల్, రాధాదేవి ఇల్లు అనమాట. ఈ 4 కూడా రాధాదేవి యొక్క గుడికి సంబంధించినవి అనమాట. ఇది వెనక 3 కొండపైన ఉంటాయి, ముందుది కిందకు ఉంటుంది అనమాట, రోడ్డు మీద ఉంటుంది. తర్వాత మీరు చూస్తుంది నందగాం, కృష్ణుడి ఇల్లు. ఒకప్పుడు కృష్ణుడు, యశోదాదేవి, బలరాముడు అందరూ ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఈ కింద వాళ్ళ యొక్క విగ్రహాలు ఉన్నాయి. తర్వాత మీరు చూస్తుంది గోవర్ధన పర్వతము. కలియుగంలో గోవర్ధన పర్వతం పూర్తిగా ఎప్పుడైతే నేల మట్టం దాకా వెళ్ళిపోతుందో ఆ రోజు కలియుగం అంతమైపోతుందని అక్కడ వాళ్ళ ప్రసిద్ధి అనమాట. ఒకప్పుడు ఈ గోవర్ధన పర్వతం కంటికి కూడా కనిపించినంత ఎత్తుగా ఉండేటువంటి పర్వతం. కానీ కలియుగంలో గోవర్ధన పర్వతం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందని ఒక ప్రతీతి అనమాట. ఇప్పుడు మనకి కనిపిస్తుంది అది, దాని చుట్టూ పరిక్రమణ చేయటానికి మార్గం అది. మీకు తర్వాత కనిపిస్తుంది కుసుమ సరోవరం. ఈ గోవర్ధన పర్వతం చుట్టూ అనేక లీలలు జరిగినటువంటి ప్లేస్. ఎస్పెషల్లీ రాధాదేవి కృష్ణుడు కలిసి స్నానం చేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని కుసుమ సరోవరం అంటారు. దేవతలందరూ పుష్పాలు రాల్చారనమాట. అక్కడ చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది. ఒకప్పుడు లోపలికి వెళ్ళనిచ్చేవారు, ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఈ తర్వాత మీరు చూస్తుంది గోవర్ధన ముఖారవింద్ అంటారు అక్కడ వాళ్ళు. ఈ ముక్చేలా అని కానీ ముక్తేశ్వర్ అని కానీ అంటూ ఉంటారు. సాక్షాత్ గోవర్ధన పర్వతంలో ఉన్నటువంటి కృష్ణుడు గోవర్ధనగిరికి నైవేద్యం పెట్టినప్పుడు తన నోటితో తీసుకున్నాడు అనమాట. మీకు వ్రజగీత గురించి కొంచెం తెలిసి ఉంటే కనుక మీకు ఐడియా ఉంటుంది ఆ లీల గురించి. ఆ పర్వతాన్ని ఎత్తే ముందు జరిగినటువంటి లీల ఇది. సో ఇప్పటికీ అక్కడ అంతా స్వీట్స్, అవన్నీ పాలాభిషేకము, స్వీట్స్ నిరంతరం అందరూ తీసుకెళ్ళి పెడుతుంటారు. ఆఖరికి కుండల్లో తీసుకెళ్ళి అక్కడ పెడతారు, కుండలు పగిలిపోయి ఆయన తాగేస్తూ ఉంటారు. ఈ మధ్యన ఇలాంటి వీడియోస్ కూడా చాలా చూసాం మనం. తర్వాత మీరు చూస్తుంది మానసీ గంగ. ఈ మానసీ గంగ కృష్ణుడు కూడా రాక ముందు నుంచి ఇక్కడ ఉంది. ఎందుకంటే కృష్ణుడు అక్కడికి వస్తాడని తెలిసి నారదులు వారు తపస్సు చేసి బ్రహ్మ ఒక కమండలంలోంచి ఈ నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పోసి ఉంచారనమాట. ఆ తర్వాత మీకు కనిపిస్తుంది రాధాకుండ్, శ్యామకుండ్. మన బర్సానా బీహార్జీ ఎంత ఇంపార్టెంటో గోవర్ధన పర్వతం దగ్గర ఈ రాధాకుండ్, శ్యామకుండ్ అంత గొప్పది. చాలామంది ఈ రాధాకుండ్, శ్యామకుండ్లో కనీసం కాలు కూడా పెట్టారు. ఎందుకంటే సాక్షాత్ రాధాదేవే కుండంగా మారిపోయినటువంటి ప్లేస్, అలాగే కృష్ణుడే కుండంగా మారిపోయినటువంటి ప్లేస్. కొంతమంది ఏం చెప్తారంటే ప్రతిరోజు రాధాదేవి రాధకుండంలో కృష్ణుడు కుండంలో రాధ వచ్చి స్నానం చేసి వాళ్ళిద్దరూ ఇటు నుంచి అటు నుంచి ఇటు చేతులు పట్టుకుని మారుతారని విన్నాను. సో ఇప్పటికీ ఆ ప్లేస్ని చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారనమాట. ఇది కంపల్సరీ వెళ్ళి నీళ్లు చల్లుకోవాల్సినటువంటి స్థలం. మీకు తర్వాత కృష్ణుడు చిన్నప్పుడు పెరిగినటువంటి గోకులంలో ఒక ఇల్లు అనమాట. దాదాపు మనకి కృష్ణుడివి 14-15 ఇళ్ళు ఉంటాయి. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళటం, ఎవరో ఒక రాక్షసుడు రావటం, అయ్యో వెంటనే తెలిసిపోయిందని చెప్పి నందుడు ఏం చెప్పేవాడంటే ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోదామని మారిపోయేవాడు. అలా కృష్ణుని చాలా చోట్ల దాచినటువంటి ప్లేస్ అనమాట. మీకు కింద కనిపిస్తుంది కదా, అది రమణ్ రేతి. ఇక్కడ కృష్ణుడు విపరీతంగా వాళ్ళందరితో కలిసి ఆడుకున్న ప్లేస్. ఆ ఇసుకలో పడి దొర్లి ఆడాడనమాట. ఇప్పటికీ ఆ ఇసుకలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా దొర్లి అలాగే ఆడుతూ అక్కడ నమస్కారం చేసుకుంటారు. ఆ మట్టిని తీసుకొచ్చి ఇంట్లో చల్లుకుంటూ ఉంటారు. సెకండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చౌరాసి కంబియా. ఈ చౌరాసి కంబ అనేది ఏంటంటే 64 స్తంభాలు ఉన్నటువంటి ఇల్లు. ఇది కూడా నందుడి ఇళ్లలో ఒక ఇల్లు అనమాట. ఇక్కడే శివుడు భిక్షాటన కోసం వచ్చి కృష్ణుడిని చూసినటువంటి ప్లేస్. మీకు తర్వాత కనిపిస్తుంది బ్రహ్మాండ ఘాట్. యశోదాదేవి మెట్ల మీద కూర్చోపెట్టి స్నానం కోసం కిందకి వెళ్తే ఆయన మట్టి తిన్నాడు. మట్టి తింటే వచ్చి యశోదాదేవి నోట్లో ఏం తిన్నావు చూపించమంటే బ్రహ్మాండాన్ని చూపించాడు కదా, అది ఈ ప్లేస్ అనమాట. మీకు తర్వాత కనిపిస్తుంది యమునా ఘాట్. ఈ యమునా ఘాట్ అక్కడే కేశీ ఘాట్ అని కూడా అంటారు దీన్ని. ఆ కేశీ అనే రాక్షసుని చంపేసిన ప్లేస్ అని కొంతమంది. ఆ యమున పూర్తిగా మనకి నీట్గా కనిపించేటువంటి ప్లేస్. ప్రతిరోజు సాయంత్రం హారతి ఇక్కడే జరుగుతుంది, యమున హారతి. మీకు ఆ తర్వాత కనిపిస్తున్నటువంటి ప్లేస్ చింతాహరణ్ మహాదేవ్. యశోదాదేవి ఇంటి దైవం వచ్చేపాటికి శివుడు అనమాట. ఆ వాళ్ళు పూజ చేసుకున్నటువంటి ఆయన కులదైవం
ఈ చింతాహరణ గణపతి అదే చింతాహరణ మహాదేవ్ దగ్గరే ఆవిడ వచ్చి ప్రతి బాధ చెప్పుకునేది యశోదతే. మీకు తర్వాత కనిపిస్తుంది దావూజీ మందిర్. దావూజీ అంటే ఎవరో కాదు, బలరాముడు అనమాట. బలరాముడి యొక్క గుడి ఇది. సర్పదోషం ఉన్న వాళ్ళందరూ పూజలు చేయించుకుంటూ ఉంటారు. అట్లీస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా చాలా గొప్పది. ప్రత్యేకించి మీరు ఉత్తరం వైపు వెళ్ళి కొంచెం కిందగా చూసుకున్నట్టయితే ఆయన భార్య కూడా ఎదురుకుండా నిలబడి ఉంటుంది. మనం మామూలుగా ఫ్రంట్ వే నుంచి చూస్తే కనిపించరు, పక్క వ్యూ నుంచి వెళ్ళి చూస్తే గనక ఆవిడ కూడా కనిపిస్తారు. తర్వాత మీరు చూస్తున్నది వచ్చేపాటికి ప్రేమ్ మందిర్, ది మోస్ట్ ఫెంటాస్టిక్ ప్లేస్ అనమాట. ఇది యాక్చువల్లీ రీసెంట్గానే కృపాల్జీ మహారాజ్ అని ఆయన కట్టించారు. బృందావనంలో ఒక బ్యూటిఫుల్ పాయింట్, మైల్ రాయ్ అని చెప్పొచ్చు ఇది. సో పగలు రాత్రిపూట ఇంకా కలర్స్లో అదిరిపోతూ ఉంటుంది. మొత్తం పాలరాతితో కట్టినటువంటి మండపం అనమాట. దీనిలో 2 అంతస్తులుగా గుడి ఉంటుంది. ఒక అంతస్తులోనేమో కృష్ణుడు ఉంటాడు, ఒక అంతస్తులోనేమో రామచంద్రమూర్తి ఉంటారు. ఆ తర్వాత మీకు చూపిస్తుంది ది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్లెస్ట్ ప్లేస్, బాగా ప్రపంచం మొత్తం మన వైపు తిరిగి చూసినటువంటి ప్లేస్ ఇస్కాన్. ఎందుకంటే ఎక్కడ బృందావనంలో ఇస్కాన్ కట్టాలి అనుకున్నప్పుడు ప్రత్యేకించి ఇదే ప్లేస్లో కట్టాలి అని అనుకోవడానికి కారణం ఏంటంటే బలరామకృష్ణులు ఇద్దరూ కూడా చార్నాళ్ళు ఒక ఇంట్లో ఉన్నారనమాట. ఆ ఇల్లునే తర్వాత రీసెంట్గా వాళ్ళు మార్చి ఆ ప్లేస్ని కనిపెట్టి ఆ ప్లేస్లోనే ఇది చేశారు అనే ప్రతీతి అనమాట. ఈ ఇస్కాన్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఒక పూట మొత్తం దీనికే పడుతుంది. లాస్ట్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వైష్ణోదేవి మందిర్, ఇది కూడా రీసెంట్గా కట్టిందే. చూడొచ్చు, చాలా అందంగా ఉంటుంది. అంటే వైష్ణోదేవి కొండపైకి వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ అమ్మవారిని చూసుకోవచ్చు. సేమ్ అంటే ఆ గుడి ఎలా ఉంటుందో అలా రిప్లికా దీన్ని చేశారు. కొంచెం పాకి అట్లా వెళ్ళేలాగా బాగుంటుంది. చూడటానికి ఒక చిన్న ట్రెక్కింగ్లా ఉంటుంది. తర్వాత మీరు చివరిగా చూస్తుంది చంద్రోదయ మందిర్. ఈ చంద్రోదయ మందిర్ ఏంటంటే ప్రపంచంలోనే ది బిగ్గెస్ట్ కృష్ణ టెంపుల్ కింద కడదామని వాళ్ళు ప్లాన్ చేసి కడుతున్నారు. వెనకది ఫస్ట్ మీరు చూసింది ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఎలా అయితే గుడి కట్టాలనుకున్నది, బట్ ఎక్కడ వరకు రెడీ అయినది మటుకు ఇక్కడ ఉంది. సో 2025కి మేము వెళ్ళినప్పుడు నేను తీసిన ఫోటో ఇది. సో అక్కడ వరకు రెడీ అయింది, ఇంకా కట్టాల్సింది చాలా ఉందన్నమాట. సో ఇవన్నీ చూడటానికి 3 days సరిపోతాయి అంటే ప్లాన్ సరిగ్గా చేసుకుంటే సరిపోవచ్చు, లేదా దీనిలో ఎంత మటుకు మీరు చూసుకోగలరో అంతవరకు చూసుకోండి. ఇంకా చూడాల్సినవి చాలా ఇంపార్టెంట్ అయినవి ఉన్నవి, బట్ ఉన్న వాటిలో మీకు దగ్గరలో ఉండేవి చెప్తాను. సో మెయిన్ ఇప్పుడు నేను చూపించబోయేది శ్రీ రంగనాథ్జీ మందిర్. దీన్నే రంగాజీ టెంపుల్ అని కూడా అంటారు. ఇదే నార్త్ ఇండియాలో ఉన్న పెద్ద గుడి అనమాట. అంటే వెడల్పు సైజులో గానే సౌత్ ఇండియన్ మోడల్లో ఉండే అతి పెద్ద గుడి. దీనిలోనే మనం ప్రోగ్రామ్ చేయబోతున్నాము. దీని యొక్క వివరాలన్నీ కూడా నేను ఒకసారి ఒక 1 minute బిట్లో చూపిస్తాను, చూసుకోండి.